కోళ్ళు పెంచుకోండి. మహబూబాబాద్ జిల్లాకు 918 కోట్లతో మంజూరైన విలువైన రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపోను వరంగల్కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మెల్సి తక్కిళ్లపల్లి రవీంద్రరావు ఆరోపించారు. వెనుకబడిన జిల్లాకు ఈ ప్రాజెక్టు కీలకమని 30,000 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని చెప్పారు. దీనిపై జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు స్పందించాలన్నారు. లేకపోతే ప్రజా పోరాటం చేపడతామని హెచ్చరించారు. ఏదైతే మైబాగ్ ప్రాంత యువకులకి ఉద్యోగ అవకాశాలు రావడం కోసం వచ్చే టర్మ్ లో ప్రయత్నం చేద్దాం అనుకున్నామో ఆ ప్రయత్నంలో మా పార్టీ ఓడిపోవడంతో ఆ కార్యక్రమం ముందు పడలేదు. వాస్తవంగా చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున స్థాపించాలి. గిరిజన ప్రాంతం, పేదలు, బడుగు బలహీన వర్గాలున్న జిల్లా. ఈ కొత్త జిల్లాలలో చదువుకున్న యువత అంతా కూడా ఉపాధి రంగాలు అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనేది మేము గతంలో సంకల్పించాం. అందుకనే గుండ్రాదిమడుగు ప్రాంతంలో 500 ఎకరాలని ఐడెంటిఫై చేసుకుని కూడా పెట్టుకున్నాం. ఈ టర్మ్ లో ఎట్టి పరిస్థితిలో పారిశ్రామిక సంస్థలు నిరుద్యోగులైన యువకులకి కల్పిస్తే వేలాది మందికి మన జిల్లా కేంద్రంలోనే మనం అవకాశాలు కల్పించవచ్చు. అది మరి ఆ ప్రయత్నం చేసినట్టుగా గాని కనీసం అడుగు ముందును పడ్డట్టు గాని ఇక్కడ ఉన్న నేతలు గాని ప్రభుత్వానికి గాని లేదు. దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రైల్వే శాఖ శాంక్షన్ చేసినటువంటి రైల్వే మెగా ఫైట్ మెయింటెనెన్స్ డిపో POH ROH శాంక్షన్ అయింది మైబాద్ కి. 418 కిలోమీటరు మధ్యలో అంటే మహబూబాబాద్ ఇంటికన్నే మధ్యలో స్థలాన్ని చూడమని, ఈ స్థలాన్ని మీరు ఇస్తే మేము వెంటనే పనిని ప్రారంభిస్తామని 9 ఎన్టీఆర్ జిల్లా